హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను కోకోనట్ రైస్ అయితే తయారు చేస్తున్నాను. కోకోనట్ రైస్ని మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే కొబ్బరిని మెత్తగా మిక్సీలో పట్టుకొని అందులో నుంచి మనమైతే కొబ్బరి పాలను ఇలా పక్కకు తీసుకుందాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి యూజ్ అవుతుందని. అలాగే ఇందులోకి కొబ్బరి రైస్లోకి అయితే చికెన్ చేశాను, మళ్ళీ చికెన్ ఫ్రై కూడా చేశాను. చూసేయండి వీడియో అయితే. ఇలా కొబ్బరి పాలను అయితే తీసుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకొని అందులో ఒక బాండి పెట్టుకొని నేను కుక్కర్లో అయితే రైస్ చేస్తున్నానండి. మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ముందుగా అయితే నేను ఒకటి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చూశారు కదా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండ్ అవి ఉంటాయి కదా బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, అవి ఎక్కువైతే తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. స్టార్ ముగ్గు కూడా ఒకటి తీసుకున్నాను. అంటే మనం మసాలాలు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనము బిర్యానీ చేయట్లేదు కదా, కోకోనట్ రైస్ అయితే చేస్తున్నాము. ఇలా ఆయిల్లో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేయండి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోనే మనము పక్కకు తీసి పెట్టుకున్న పాలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి, కొబ్బరి పాలని. ఇందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుంటున్నాను. మనకి రైస్కు సరిపడంత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేశాను. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెము కొత్తిమీరని పైనుంచి అయితే ఇలా వేసుకోవాలి. ఇలా మంచిగా కలబెట్టుకొని మూత అయితే పెట్టుకుందాము. ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనము రైస్ని అయితే మనం ఉడికించుకోవాలి. ఫైనల్గా చూపెడుతున్నానండి, విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ని అయితే చూపెడుతున్నాను. కుక్కర్లో తెలియని వాళ్ళు మీరు నార్మల్గా చేసుకోవచ్చండి. చూడండి, రైస్ అయితే చాలా బాగా వచ్చింది. మనం వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి. ఓకే, ఇలా అయితే
కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనము చికెన్ కర్రీని చేసుకుందాము. నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇవైతే చికెన్ ఫ్రైకి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోనే కాసంత సాల్ట్, కారం, పసుపు అన్నీ కొంచెం ముందుగానే కలిపి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడైతే బాండి పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఇందులోనే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్, అండ్ కరివేపాకు, వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది పచ్చి కొబ్బరి అండి. నేను అదే కోకోనట్ రైస్ అయితే చేశాను కదా, అందులో కొంచెం కొబ్బరి కూడా నేను పక్కకు తీసి పెట్టుకుంటాను. మనం కర్రీస్లలో ఇలా కొబ్బరిని మనం మిక్స్ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరిని అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇది మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులోనే మనము కాసంత సాల్ట్, పసుపు వేసుకొని కొంచెం వాటర్ వస్తాయి కదా చికెన్లో, కొంచెం వాటర్ పోయేదాకా మనం ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాము. ఓకే, వాటర్ పోయేదాకా మనం ఇలా మంచిగా చికెన్ ముక్కలను అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 5 టమాటాస్ తీసుకున్నానండి. నేను 5 టమాటాస్ని నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. టమాటా గ్రేవీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలబెట్టుకొని ఇందులోనే మనము మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత చూసి వేసుకోవాలి, ఎందుకంటే నేను ముందుగానే అన్నీ కొంచెం కొంచెం కలిపి పెట్టాను కదా, అందుకని. ఓకే, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలాలన్నీ యాడ్ చేశాను. ఇలా మసాలాలన్నీ వేసుకొని మంచిగా మసాలాలు ముక్కలకు పట్టేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. ఎందుకంటే మనము మసాలాలు వేయంగానే మనము వాటర్ వేసామంటే మన ముక్కలకు అంతగా సాల్ట్, కారం అనేవి పట్టుకోవు, అందుకోసమని. చూసారా, ఇప్పుడైతే ఇలా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ముక్కలు ఉడికించుకోవటం కోసమని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో
ముక్కలు ఉడికించుకోవటం కోసమని మనం ఇందులోనే మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మన ఇష్టం అండి. అంటే చాలామంది రైస్లోకి చారు చేసుకుంటారు, లేదంటే గ్రేవీ అయినా బాగానే ఉంటుంది. నేనైతే గ్రేవీ పెడుతున్నాను, కొంచెం దగ్గరగా. వాటర్ అయితే మనకు కావాల్సినంత వేసుకోవాలండి, ఎందుకంటే మనకి ముక్కలు ఉడకాలి కదా, అందుకోసమని. ఇందులోనే ఫైనల్గా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం ముందుగానే నేను పుదీనా వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాము. ఓకే, చూద్దాము. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనం ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాము. మంచిగా కలిపేసుకుందాము. ఇలా మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడైతే చూద్దాము. ఫైనల్ లుక్ అండి. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. నేనైతే గ్రేవీ పెట్టుకున్నాను, రైస్లోకి అయితే బాగుంటుందని, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనమైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇదైతే ఫైనల్ లుక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి రైస్లోకి ట్రై చేయండి. ఇప్పుడైతే మా హస్బెండ్ రైస్ చికెన్ నువ్వు చేసావు కదా, కర్రీ నువ్వు చేసావు కదా, చికెన్ ఫ్రై అయితే నేను చేస్తాను, హెల్ప్ చేస్తానని వచ్చాడండి. సరే, ఇంకా హస్బెండ్ మనకి హెల్ప్ చేస్తాడంటే మనం కాదంటామా? ఓకే చేయండి అని చెప్పాను. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను. ముందుగా అయితే బాండి పెట్టుకుందాము. అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇలా అయితే ఆయిల్ వేడైన తర్వాత మనము ఫ్రై కోసం తీసుకున్న చికెన్ ముక్కలన్నిటిని మనం ఇందులో యాడ్ చేసుకుందాము. చికెన్ ఫ్రైకి అయితే ఇలా మెత్తడి పీసులు అయితే తీసుకున్నానండి. మెత్తడి పీసులు తీసుకుని అందులోనే మనకు కావాల్సినంత సాల్ట్ అండ్ కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అన్ని మసాలాని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక నిమ్మకాయ రసాన్ని కూడా అందులో వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మనకి సాల్ట్, కారం అనేవి ముక్కలకు మంచిగా పడతాయి. ఆ తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా అయితే కరివేపాకుని మనము ఇలా ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై చేసుకొని మనం చికెన్ ఫ్రైలో అలా కలిపేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా కరివేపాకును ఇలా ఖచ్చితంగా ఫ్రై చేసి పెట్టుకుంటానండి.
ఓకే, ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుందాము. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఓకే, కోకోనట్ రైస్లకి అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.